ముకుంద జ్యువెలరీ తీసుకొచ్చింది లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% వెయ్యితో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశను పెట్టుబడిగా మార్చుకొని అమాయకులకు కుచ్చు టోపీ పెట్టిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ మోసం విలువ ఎంతో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయల మోసం జరిగిందో తెలుసా? ఒక్క ఏడాదిలోనే సుమారు 600 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న ఫర్ ఎవర్ లివింగ్ ఇంపోర్ట్స్ కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ కుమార్ సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నల్లటి ముసుగులో కనిపిస్తున్న వ్యక్తే ఈ 600 కోట్ల రూపాయల కుంభకోణానికి సూత్రధారి. ఎలా మోసం చేశాడంటే, గృహిణులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఈజీ మనీ అంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేది. స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ వంటి పలు రకాల ప్యాకేజీల పేరుతో బాధితుల దగ్గర నుంచి భారీగా పెట్టుబడులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి విలాసవంతమైన మెర్సిడెస్ బెంచ్ కార్ను, ఐఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు ముఠా ఖాతాల్లో సుమారు 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టంతో పాటు మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ మల్టీ లెవెల్ ప్రొడక్ట్ స్కీమ్ లో, ఫారెన్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక మోడస్ ఆపరేండి చెప్పడానికి ఉంటే, దే యూస్ టు కలెక్ట్ 199 రూపీస్, 250 రూపీస్, 299 రూపీస్ ఫర్ ద అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీస్. సో చాలా మంది ఇది రిక్రూట్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా కొత్త మెంబర్స్కి రిక్రూట్మెంట్ చేసి వారికి ఈ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో యాజ్ వెల్ యాజ్ కమిషన్ బేస్ పైన ఎక్కువ మనీ వస్తుంది, ఈజీగా మనీ వస్తుంది, అది ఫాల్స్ ప్రామిసెస్ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మేజర్గా అన్ని మెట్రో సిటీస్లో, Tier 2 సిటీస్లో కూడా ఇది టార్గెట్ చేయడం జరిగింది. మన హైదరాబాద్లో యాజ్ వెల్ యాజ్ 2 ఐఫోన్ మొబైల్, ఒక OnePlus మొబైల్, ఒక మ్యాక్బుక్, ఒక ఐప్యాడ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని FLB ప్రోడక్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది మన సైడ్ నుంచి ఒక రెడ్ కలర్ మర్సిడీస్ బెంజ్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బెంజ్ కార్ నంబర్ ఉంది PS15FA0555. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్లో కర్మాన్ ఘాట్ ఏరియాలో దెర్ వాజ్ అ కాల్ సెంటర్, యాజ్ వెల్ యాజ్ దెర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇది జరుగుతుంది. లైక్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది భూపాల్పల్లి, వారంగల్, నల్గొండ ఈ ఏరియా నుంచి కూడా చాలామంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, 600 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డారు అంటే వీళ్ళ వెనక ఇంకెవరెవరున్నారు? అదుపులోకి తీసుకున్న వ్యక్తితో పాటు పరారీలో ఉన్న నిందితులు ఎవరు? రోజు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది అంతర్జాతీయ చాలా గుర్తింపు పొందింది. అనేక ప్రోడక్ట్లు కూడా దాంట్లో అమ్ముతుంటారు. అయితే ఇండియాలో కూడా దానికి ఒక మంచి మార్కెట్ కూడా ఉంది. సో ఆ మార్కెట్ ని క్యాష్ చేసే దీంట్లో ఇక్కడ ఇండియాకి సంబంధించిన మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే ప్రోడక్ట్స్ అమ్మకాలు పెంచడం కోసం అడ్డదారులు తొక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తమ ప్రోడక్ట్లను ప్రమోట్ చేస్తే మీకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయి, దాంతోపాటు మేము మీ కమిషన్ బేసిస్ మీద కూడా మీకు ఇస్తాం, మీ లైఫ్ స్టైల్ మారిపోతుందంటూ కూడా కొంతమంది అమాయకుల్ని మభ్యపెట్టడం. అంటే సోషల్ మీడియాలో కానీ అంత యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్, అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకున్నారు. దాంతోపాటు గృహిణుల్ని టార్గెట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రోడక్ట్ల గురించి ప్రచారం చేసేందుకు మనుషులు కావాలి, దానికి మీకు ఇంత మొత్తం డబ్బులు ఇస్తామనేది కూడా వారు అమాయకుల్ని మోసం చేశారు. అంటే ఎట్లా మోసం చేశారంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారు. అంటే మొదటగా మా స్కీమ్లోకి ఎంటర్ కావాలంటే మినిమం మొదటగా మీరు 199 రూపాయల నుంచి కొంతమంది అమౌంట్ కొట్టాలి. తర్వాత 249 వరకు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలనేసి కూడా కొంతమంది నమ్మ పెడతారు. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యి అనుకోండి, నన్ను ఒక 10 మందిని 100 మందిని జాయిన్ చేపిస్తారు. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 249 రూపాయల నుంచి కలెక్ట్ చేసిన తర్వాత వాటిలో కొంత భాగం నాకు ఇస్తారు. సో ఇట్లా
వీరు మల్టీ చైన్ మార్కెటింగ్ ని వీరు బేస్ చేసుకుని ఆ రకంగా కూడా వీళ్ళు డబ్బులు భారీ ఎత్తున కూడా వసూలు చేశారు. ఒకరి దగ్గర డబ్బులు వసూలు చేయడము, తర్వాత దాంట్లో కొంత భాగం వేరే వాళ్ళకి ఇవ్వడం. సో దాని ద్వారా వీళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఇట్లా వీడియోలు కానీ మీరు పోస్టులు చేస్తే, ప్రోడక్ట్ సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తే భారీ డబ్బులు వస్తాయని కూడా చాలా మందిని అమాయకుల్ని మోసం చేశారు. దీని మొత్తం కేవలం ఒక హైదరాబాద్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు కొన్ని వేల మంది బాధితులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేవలం చార్మినార్ మీర్ చౌక్ ప్రాంతంలో ఒక 3 వ్యక్తుల్ని పట్టుకున్న తర్వాత ఈ చైన్ మొత్తం లాగితే దేశవ్యాప్తంగా కూడా ఈ చైన్ లింక్ అంతా కూడా ఉందనేసి కూడా అధికారులు అభిప్రాయపడ్డారు. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి సంబంధించిన విషయంలో ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ అవంతా కూడా ఆ కంపెనీ ఒక ఇండియాలోనే 600 కోట్ల రూపాయల వరకు వారికి టర్న్ ఓవర్ ఉంది. అయితే ఈ స్కామ్ విలువ దాదాపు 1,000 కోట్ల రూపాయలు దాటిపోయిందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు అసలైన సూత్రధారి దొరికారు కాబట్టి ఎక్కడి నుంచి వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేశారు, దాంతోపాటు హైదరాబాద్ లో ఒక కస్టమర్ కేర్ ని ఏర్పాటు చేసుకున్నారు, గురుగ్రామ్ లో ఏర్పాటు చేసుకున్నారు, ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసుకున్నారు, బెంగళూరుని టార్గెట్ చేశారు. ఇంకా తెలుగులో ఎక్కువగా ఇట్లాంటి మల్టీ లెవెల్ కి సంబంధించిన మార్కెటింగ్ లో పనిచేయడానికి యువకులు ఆసక్తిగా ఉన్నారు కాబట్టి, అంటే జాబ్లెస్ ఉన్నటువంటి వారి పిల్లలంతా కూడా టార్గెట్ చేసుకున్నారు. వారి నుంచి వారు ఇట్లా వేలాది మందిని జాయిన్ చేసుకున్నారు. డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు అనేది కూడా చెప్తున్నారు. కేవలం వీరు అంటే మామూలుగా ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయొచ్చు, అంటే మా ప్రోడక్ట్ వాల్యూ ఇంత, దీన్ని వాడితే మీకు ఇంత మంచి జరుగుతుంది అనేది మామూలుగా చెప్తారు. కాకపోతే వీళ్ళు ప్రోడక్ట్స్ ని అమ్మడానికి దృష్టి పెట్టలేదు. కేవలం ఈ చైన్ మార్కెటింగ్ ని డెవలప్ చేసుకోవడం కొందుకే అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికే వీళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ వాల్యూ ఉందనుకోండి, 100 రూపాయలు ప్రోడక్ట్ ఉందనుకో, లేకపోతే 200 రూపాయల ప్రోడక్ట్ ఉందనుకోండి, దాన్ని అమ్మితే అంతే వస్తుంది. అయితే దీని ద్వారా మనుషులు జాయిన్ అవడం వల్ల ఒక్కొక్కరు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 249, కొంతమంది 500 రూపాయలు, కొంతమంది 1500 రూపాయలు, కొన్ని 3 సెక్షన్స్ కింద విభజించారు. కాబట్టి ఆ లెవెల్లో వీళ్ళు భారీ ఎత్తున కూడా డబ్బులు సేకరించి కొన్ని 100 కోట్ల రూపాయలకు వీళ్ళు పడగలెత్తారు. ఇది మీర్ చౌక్ లో 3 అరెస్ట్ చేసిన తర్వాత ఎంటైర్ ఈ ఆపరేషన్ అంతా కూడా మొత్తం బయటపడినటువంటి నేపథ్యం పడుతుంది. సో దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక టీం ను కూడా ఏర్పాటు చేశారు డీసీపీ. దాంతో పాటు నిన్న ప్రధాన నిందితుడు అరెస్ట్ చేసినప్పుడు అతన్ని విడిపించడం కోసము, అతన్ని కోర్టుకి తీసుకెళ్తే అతనికి బెయిల్ ఇప్పించడం కోసం నిందితుడికి దాదాపు 8 మంది లాయర్లు, అంటే అగ్రశ్రేణి లాయర్లు నిన్న చార్మినార్ వద్ద మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు నిందితుడు ఏ రేంజ్ పలుకుబడగలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే అతను కూడా గురుగ్రామ్ లో ఈ యొక్క ఆపరేషన్ మొత్తం మొదటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా నడుపుతున్నాడు. చెప్పండి రాణా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై నిషేధాలు ఉన్నా, ప్రజలను అవగాహన చేస్తూ ఉన్నా, గతంలో ఎన్నో మోసపోయిన ఉదంతాల అరెస్టులు జరిగినా ఇంకా ఆ వ్యాపారం ఎలా కొనసాగుతోంది? ఆ వ్యాపారం కొనసాగుతోంది అంటే ఎవరి అండదండలతో కొనసాగుతుంది? ప్రజల్లోనూ ఎందుకు అంత అవగాహన రావడం లేదు మోసపోతున్నప్పటికీ? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా, ఎందుకంటే మొన్నటి వరకు మనం చూస్తాం మైక్రో ఫైనాన్స్ కేసు సిమిలర్ ఇలాగనే ఉంది. డబ్బులు తీసుకోవడము, ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పడము, మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పడము, తర్వాత వాళ్ళకి 2 నెలలు ఇవ్వడము, తర్వాత మొత్తం మోసం చేసడం. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే రోహిత్, ఫర్ ఎవర్ లివింగ్ అనేది చాలా పెద్ద బ్రాండ్. ఎందుకంటే ఆటోమేటిక్ గా మీరైనా నేనైనా కూడా ఆ బ్రాండ్ ని చూసి మోసపోతాం. ఎందుకంటే ఆ బ్రాండ్ ఎక్కడో మోసం చేయదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనకి లాభాలు వస్తాయనేది కూడా చాలా మంది అమాయకులు ఇట్లా వచ్చారు. ఇప్పుడు తెలుగులోనే కాకుండా మీకు కోల్కతాలోను, ఢిల్లీలోను, గురుగ్రామ్లోను, ఉత్తరప్రదేశ్ లోను కొన్ని వేల మంది బాధితులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా వీళ్ళు ఈ బ్రాండ్ పేరు చెప్పి వెనకాల మల్టీ చైన్ మార్కెటింగ్ ని నడిపారనేది కూడా. ఇప్పుడు దీనిపైన ప్రధానంగా చెప్పారు. ఖచ్చితంగా మనీ లాండరింగ్ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈడీ కూడా ఈ కేసు కింద ఎంటర్ అవుతూ పోతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం మనం 1000 కోట్ల రూపాయల వరకు మాత్రం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది తీగలాగిన దొంగ కదులుతున్నట్టుగా చాలా పెద్ద స్కామ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతుంది. ఆ ఘనత మాత్రం హైదరాబాద్ పోలీసులకైతే దక్కుతుంది రోహిత్.